ఏపీలో జనావాసాల్లోకొచ్చి అరాచకం సృష్టించిన అడవి ఏనుగులకి చెక్ పెట్టడానికి కుంకి ఏనుగులు రంగంలోకి దిగాయి. డిప్యూటీ సీఎం అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్కి రిపోర్ట్ చేసి మరీ కీలక ఆపరేషన్కి రెడీ అయ్యాయి. ఇంతకీ కుంకీల ఆపరేషన్ ఎక్కడో ఏంటో చూద్దాం. చిత్తూరు జిల్లా ముసళ్లమడుగు ఎలిఫెంట్ పార్క్ లో జయంత్ అభిమన్యు అనే 2 కుంకి ఏనుగులు కఠోర శిక్షణ తీసుకున్నాయి. పలు ఆపరేషన్లలో సామర్థ్యాన్ని నిరూపించుకోవడంతో అక్కడి నుంచి పార్వతీపురం మన్యం జిల్లాకు తరలించారు అటవీ శాఖ అధికారులు. ఇక్కడ అడవి ఏనుగుల రచ్చను కంట్రోల్ చేసేందుకు కుంకీలు ప్రత్యేక ఆపరేషన్లో పాల్గొనబోతున్నాయి. విశాఖ పార్వతీపురం ఏజెన్సీలో తరచూ ఏనుగుల గుంపు విధ్వంసం సృష్టిస్తూ ఉంటాయి. గ్రామాల్లో చొరబడి పంటలను నాశనం చేయడం, ఊళ్లోని జనాన్ని బెంబేలెత్తించి నరకం చూపిస్తూ ఉంటాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు గతంలో సీఎం చంద్రబాబు కర్ణాటక నుంచి 2 కుంకి ఏనుగులను ఏపీకి తీసుకొచ్చారు. అడవి ఏనుగుల బెడదకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు ఏపీకి ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగానే కర్ణాటక నుంచి 3 కుంకి ఏనుగులను పలమనేరుకు రప్పించారు. శిక్షణ పొందిన కుంకి ఏనుగులను జనావాసాల్లోకొచ్చే ఏనుగుల్లోకి వదులుతారు. వాటిని ఊళ్లకు దూరంగా తరమడమో లేదా మచ్చిక చేసుకోవడమో చేస్తాయి. ఇక పలమనేరు నుంచి పార్వతీపురానికి వెళ్తున్న కుంకి ఏనుగులకు మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. ఆశీర్వాదం తీసుకుని చెరుకు గడలను కుంకి ఏనుగులకు తినిపించారు.